ముందుగా ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన గురువుగారు దాసనారాయణరావు గారికి, ఇండస్ట్రీలో నేను పెద్దనాన్న అని రక్త సంబంధం లేకుండా పెద్దనాన్న అని పిలుచుకునే మా శాస్త్రి పెద్దనాన్న గారికి, బాబాయ్ అని ఎప్పుడూ పిలుచుకునే మా చలపతిరావు బాబాయ్కి, ఇంకొచ్చిన అతిథులకు, టీవీ మీడియా వారికి కవరేజ్ చేస్తున్నందుకు, నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద ఉన్న నా అభిమానులందరికీ జీవితాంతం కృతజ్ఞతని. నేను జనరల్గా ఆడియో ఫంక్షన్లో మాట్లాడటం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఏదైనా సినిమా చూసి మీరే డిసైడ్ చేస్తారు. నేను ఇక్కడ ఎంత చెప్పినా సినిమా మాట్లాడాలి, నేను కాదు మాట్లాడాల్సింది. ఈ సినిమా 2.5 సంవత్సరాలు, సామాన్యంగా ఇండస్ట్రీలో అంటారు 2.5 సంవత్సరాలు కనపడకపోతే మీరు కనుమరుగైపోతారండి అని. నాకు భయం లేదు. ఒక మంచి సినిమా ఇస్తే మా నందమూరి అభిమానులు, ప్రేక్షకులు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులు ఆదరిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. అదే నమ్మకంతో అందరూ జనరల్గా అంటూ ఉంటారు, ఇది మేము 3D సినిమా హాలీవుడ్లో తీసాం చూసారా, మన మల్టీప్లెక్స్లో వస్తున్నాయి, అక్కడ ఇలా తీశారు అలా తీశారు. మన ఆంధ్రలో తీలేమా ఆ సినిమాని? ఇదే నన్ను ఎవరు అడిగారు, సార్ అక్కడ 3D సినిమా వచ్చిందని చూసారా అని. ఎవరు తీశారంటే హాలీవుడ్ వాళ్ళు తీశారు. మనం తీలేమా? ఆ మాటతోనే నేను ఈ సినిమా తీశాను. అదే ధైర్యంతో. ఈ ధైర్యం నాకు ఎక్కడో నుంచో రాలేదండి. ఈ ధైర్యానికి ముఖ్య కారకులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు మీద ఈ బ్యానర్ స్థాపించి ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఆయన ఎక్కడున్నా సరే మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. నా కుటుంబం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఎక్కడున్నా సరే నా కుటుంబం నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరికీ తెలుసు నా కుటుంబం నా వెంటే ఉంటుందని. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో, మీ ఆశీస్సులతో ఈ సినిమాని జూన్లో మీ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నేను ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడతానండి. నాకు సినిమాలో ఓనమాలు దిద్దింది మా బాబాయ్ అండి. నిజంగా మీ అందరికీ తెలుసు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు నా దగ్గర ఉంటాయి. మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. మనిషికి వెన్నెముక్క చాలా అవసరం. అది లేకపోతే వెన్నెముక్క చాలా అవసరం. అది లేకపోతే నుంచోలేము మనం. నా జీవితానికి నా వెన్నెముక్క నా బామర్ది, నా హరి. నేను ఏ రోజు కింద పడిపోయినా తన వెన్నముక్క తీసి నాకు ఇస్తాడు. అలానే నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఫంక్షన్లో లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి. మీ అందరూ నా పక్కన ఉంటారు. నాకు స్పీచ్ జనరల్గా నేను అసలు చెప్పకూడదు అనుకున్నాను. ఏంటో అలా వచ్చేసింది. మీరు ఏమనుకోవద్దు, సారీ. ఎవరినైనా నొప్పిస్తే నన్ను క్షమించండి. ఈ సినిమాని మీరందరూ చూసి ఆనందిస్తారు. మీకు కొత్త అనుభూతిని ఇవ్వాలని ఈ సినిమా నేను తీశాను. సో మీరందరూ నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్స్ అలాట్. జై హింద్.
జై ఎన్టీఆర్. అండ్ నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ గారికి గజమాల వేస్తారు. సీట్స్ మూమెంట్. ఎందరో కష్టాలు ఈరోజు మనందరి ముందుకి ఓంగా రాబోతున్నాయి. ఒక కళ, ఒక పట్టుదల రెండు కలిసి ఓంగా మన ముందుకు రాబోతున్నాయి. లెట్స్ ఆల్ విష్ ద టీమ్ ఓం